కూడా జింకలు కూడా బయటకొచ్చిన వీడియోలు ఇవన్నీ చూసాం. అఫ్‌కోర్స్ ఆ వీడియోలు ఫేక్ వీడియోలు, లేకపోతే పాత వీడియోలు, ఏఐతో చేసిన వీడియోలు, ఈవెన్ రకరకాల వెర్షన్స్ అన్నీ కూడా వినిపించాయి. బట్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ భూముల్లో 400 ఎకరాల్లో ప్రభుత్వం అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తది. తద్వారా విద్యార్థులకే అక్కడ ఉపాధి దొరుకుతుంది. ఇలా రకరకాల ఆహ్, ఒక ఉద్దేశంతోనే, మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం దీన్ని చేస్తుంది అన్నారు. బట్ కానీ యూనివర్సిటీ విద్యార్థులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ తర్వాత పొలిటికల్ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. వాళ్ళ లాస్ట్‌కి దీని వెనక స్కామ్ అనే విషయం కూడా బయటపడుతూ వస్తోంది. అఫ్‌కోర్స్ ఆ వాస్తవాలు ఎంతవరకు అనేది ముందు ముందు తెలుస్తది కాబట్టి, ఇవాళ ఈ కేటీఆర్ గారు చేసిన ఈ స్కామ్‌ల వివరాల గురించి కానివ్వండి, లేకపోతే అసలు హెచ్‌సీయూలో వాస్తవ పరిస్థితులేంటి, ఏం జరుగుతుందనే విషయం గురించి గాని ఏం చెప్తారు? మేడం అంటే బయట ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. యూనివర్సిటీ భూములు అవి యూనివర్సిటీ భూములు కాదు ప్రభుత్వ భూములు అని. సో 1969 ఉద్యమం తర్వాత అటు ఇటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కానీ లేకపోతే జయాంధ్ర ఉద్యమం కానీ జరుగుతున్నప్పుడు బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 70-73లో అంటే ఆ ఉద్యమాలకు కొంత సద్దుమణిగే ప్రయత్నంగా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే 6 పాయింట్ ఫార్ములాలో సెకండ్ పాయింట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని తెలంగాణ ప్రాంతంలో స్థాపించడం. సో దానికి సంబంధించి 1974లో పార్లమెంట్లో చట్టం జరిగింది. 75లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి 2300 ఎకరాలు ఇస్తున్నట్టు ఒక జీవో వచ్చింది. ఆ జీవో మీకు చూపిస్తాం ఇక్కడ. సో అంటే ఆ జీవోకి సంబంధించి వీళ్ళు చేసిన అంటే ఇది జీవో 2300 ఎకరాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద గచ్చిబౌలిలు ఇచ్చినాను. 1975 నుంచి 2004 వరకు ఈ భూములు ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధీనంలోనే ఉన్నాయి. 2004లో జరిగిన అంటే స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఐఎంజీ భారత్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినది. సో దానికంటే ముందు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 400 ఎకరాలు ఇస్తూ ఈసీలో కూడా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్తో పాటు ఇచ్చిన తర్వాత ఒక ఎంఓ జరిగింది, అంటే ఆ ఒప్పందం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఈ 400 ఎకరాలు ఇస్తూనే ఒకవేళ అక్కడ ఫెసిలిటీస్ డెవలప్ చేయకపోతే మళ్ళీ రివర్స్గా యూనివర్సిటీకి రావాలి, 400 ఎకరాలు వెనక్కి ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ ఎంజీ భారత్ అనే సంస్థ హైకోర్టుకి వెళ్ళడం, లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళడం, మొన్న రీసెంట్గా వడ్డీకి రావడం. సో ఇదంతా ఏమైంది అంటే ఆ వడ్డీకి ఎట్లా వచ్చింది, గవర్నమెంట్కి చెందిననే వచ్చింది. మరి గవర్నమెంట్ ఏం చేయాలి, ఆ యూనివర్సిటీ భూములు కాబట్టి అవి యూనివర్సిటీకి ఇవ్వాలని చేయాలి కదా. అట్లా జరగలేదు. గవర్నమెంట్ దగ్గరే ఉంచుకొని ఆక్షన్ చేయడానికి ప్రయత్నం చేసింది. అందుకే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. సో దాంతోపాటు ఆ టైంలో చాలా విషయాలు, అంటే జింకలు లేవు, నెమ్మలు లేవు, అసలు ఏమి లేవు అక్కడ. ఉత్తి బంజరు భూమి లేకపోతే ఏదో భూమి ఉందని చెప్తున్నారు. రీసెంట్గా జరిగిన అంటే 2-3 రోజుల క్రితం ఒక 3 జింకలు చనిపోయాయి. నేను సాక్ష్యం ఒకదానికి. నేను ఫోటో తీశాను జింక చనిపోయింది కుక్కల దాడిలో. ఇక ఎన్ని ప్రూఫ్స్ పెట్టాల్సి వస్తుంది. పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని బయట ప్రచారం జరుగుతుంది. యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే తెలుసు ఏం జరుగుతుంది అనేది. చాలా జింకలు ఉన్నాయి, నెమ్మలు ఉన్నాయి. నిన్న మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ ప్లాంట్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పేషెంట్తో చేసిన రిపోర్ట్ ఇది. అంటే నిన్న సిఈసికి కూడా ఇచ్చినవి. ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న జంతువులు. ఇవి పర్టికులర్గా ఎండేంజర్డ్ టర్టాయిస్, అంటే తాబేళ్ళలో కూడా 3-4 రకాల తాబేళ్ళు ఉన్నాయి. ఇవి కూడా అంటే ఎండేంజర్డ్ స్పీసీస్. ఇవి కూడా యూనివర్సిటీలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో తిరిగాయి ఈ నక్షత్ర తాబేళ్ళు. ఇవన్నీ ఉండి కూడా మా దగ్గర అంటే ఇన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి జరుగుతుంది ఇదంతా అని ప్రచారం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సాక్షాత్ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ గారు వచ్చి ఒక 100 ఎకరాల్లో డిఫారెస్టేషన్ జరిగింది, అక్కడ మేము జింకను చూసాము, నెమలను చూసాము, బఫెలో లేక్ ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు అటువంటి పెద్ద వ్యక్తులే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మేము అబద్ధం అంటే మిగతా గవర్నమెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ ఇది అసత్య ప్రచారం అని చెప్పి ఇంకా చేస్తున్నారు. ఒక రిజిస్ట్రార్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా అబద్ధం అంటే అట్లా అదైతే. రైట్. సో రితీష్ రావు గారు, గతంలో దీని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు, అంటే దీన్ని పొలిటికల్ పార్టీలు దీన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి, యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన సమస్యలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవుతోంది అని చెప్పేసి ఒక వర్షన్ వినపడిన పరిస్థితుల్లో, అందుకే ఇవాళ విద్యార్థి విభాగాలకు సంబంధించే పెట్టాం. బట్ ఈ డిస్కషన్ వచ్చినప్పుడల్లా ఎన్ఎస్యుఐ స్టాండ్ ఏంటి అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే ఎన్ఎస్యుఐ అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగం కాబట్టి, సరే వాళ్ళకి యూనివర్సిటీలో వాళ్ళకి ఇది ఉంది కాబట్టి యూనివర్సిటీ తరపున మాట్లాడతారా, కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మాట్లాడతారా ఏంటి అనేది, అసలు ఎన్ఎస్యుఐ స్టాండ్ ఏంటి అనేది తెలియాలి. ఏం చెప్తారు? ఒక
ఒకటి మేడం, ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఇప్పుడు ఈ కావాలని ఒక ఫాల్స్ ప్రొపగాండా స్ప్రెడ్ చేస్తూ దీన్ని ఒక స్టూడెంట్స్ మధ్యలో ఉన్న ఇష్యూని దీన్ని పొలిటికలైజ్ చేసి ఈ 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి వారికి కూడా తెలుసు. ఈరోజు కేటీఆర్ గారు ఏవైతే